ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హువావే కంపెనీ కొత్తగా తీసుకురాబోతున్న హాంగ్ మెంగ్ ఓఎస్ ఉంది కదా, ఇది గూగుల్ ఆండ్రాయిడ్కి ఒక ఆల్టర్నేటివ్ అనమాట. త్వరలోనే ఇది గ్లోబల్గా ఉన్న అన్ని హువావే మొబైల్స్కి అలాగే అన్ని హానర్ మొబైల్స్ కూడా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది ఆండ్రాయిడ్ కంటే కూడా ఒక 60% ఫాస్ట్ ఉంటుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఫుల్ లెంత్ డీటెయిల్స్ ఉన్న ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియో ఇస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు కొంచెం లైక్ చేస్తుంటే మన ఛానల్కి గ్రోత్ అనేది వస్తుంది. నా కోసం ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఈరోజు మీకు షామీ కంపెనీకి సంబంధించిన ఒక 8 డాట్స్కి సంబంధించిన ప్రోమో కోడ్ కూడా నేను షేర్ చేశాను. మీకు కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది, లేదంటే ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇది మీకు ఒక మంచి ప్రైస్లో 1500 రూపాయలలోనే తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. ఇక ఈరోజు మనకు ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్లో ఉన్నాయి, న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఈరోజు మన ఇండియాలో 2 ఫోన్స్కి ప్రైస్ కట్ చేసింది. ఇవి రీసెంట్గానే లాంచ్ చేసిన 2 ఫోన్స్ అనమాట. సామ్సంగ్ గెలాక్సీ A20 అలాగే A30 ఈ 2 మొబైల్స్కి వీళ్ళు ప్రైస్ కట్ చేశారు. A30కి 1500 రూపాయలు, A20కి 1000 రూపాయలు అయితే వీళ్ళు ప్రైస్ కట్ చేసినట్టు తెలుస్తుంది. A20 మన ఇండియాలో లాంచ్ అయింది 3+32GB వేరియంట్ 11,490 రూపాయలకి లాంచ్ చేశారు. ఇప్పుడు ఇది 1000 రూపాయలు కట్ అయిపోయి మనకి 10,490 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. అలాగే A30 మనకి లాంచ్ అయింది 4+64GB వేరియంట్ 15,490 రూపాయలకి లాంచ్ చేశారు. దీన్ని 1500 రూపాయల ప్రైస్ కట్ చేసి ఇప్పుడు మనకి 13,990 రూపాయలకి దీన్ని తీసుకొస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. హువావే రీసెంట్గానే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా హువావే P30 Pro ఈ మొబైల్ని లాంచ్ చేసింది కదా. ఈ మొబైల్ మనకి బై డిఫాల్ట్గా వచ్చింది Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వచ్చింది. సో రీసెంట్గానే గూగుల్ Android Qకి సంబంధించిన ప్రోగ్రామ్ను కూడా అనౌన్స్ చేసింది కదా. కొన్ని ఫోన్స్కి Android Qకి సంబంధించిన బీటా వర్షన్స్ కూడా రిలీజ్ చేస్తూనే ఉంది. ఇక ఈ హువావే P30 Pro కూడా ఈరోజు మనకి Android Qకి సంబంధించిన ఫస్ట్ బీటా వర్షన్ అనేది ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. జనరల్గా మిగతా కంపెనీస్కి ఏమో Android Q డైరెక్ట్గా మనకి స్టాక్ ఆండ్రాయిడ్ రూపంలో వచ్చింది, కానీ వీళ్ళు మాత్రం దీన్ని కొంచెం మాడిఫై చేసి EMUI 10 రూపంలో దీన్ని తీసుకొచ్చారు. ఇది మనకి Android Q మీద అయితే రన్ అవుతుంది. ఇది మనకి హువావే రిలీజ్ చేసిన ఫస్ట్ బీటా వర్షన్ అనమాట. కాకపోతే అఫ్కోర్స్ దీంట్లో కూడా కొన్ని బగ్స్ అనేవి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు చాలామంది యూజర్స్. సో ఎవరైతే హువావే P30 Pro మొబైల్ వాడుతున్నారో వాళ్ళైతే ఒకసారి దీన్ని ఫ్లాష్ చేసుకోవచ్చు. ఇది మనకి ఈజీ మెథడ్లోనే తీసుకొచ్చారు. కాకపోతే స్టిల్ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి కొన్ని రోజులు ఆగండి, మీకు త్వరలోనే ఇది స్టేబుల్ వర్షన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. షామీ రీసెంట్గానే వాళ్ళ కస్టమ్ స్కిన్ MIUI ఉంది కదా, ఈ MIUIకి సంబంధించిన గ్లోబల్ బీటా వర్షన్స్ అనేవి ఇక ముందు మనకి 1 year కంటే ఓల్డ్ ఉన్న మొబైల్స్కి తీసుకురావట్లేదని చెప్పి వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. దీని మీద నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను. సో జనరల్గా MIUI అనేది 2 రకాలుగా ఉంటుంది, బీటా వర్షన్ అలాగే స్టేబుల్ వర్షన్ అని. ఈ బీటా వర్షన్స్ అనేవి మనకి మళ్ళీ రకరకాలుగా ఉంటుందన్నమాట. క్లోజ్డ్ బీటా మెంబర్స్ అని, అలాగే మనకి గ్లోబల్ బీటా అని. సో గ్లోబల్ బీటా అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ క్లోజ్డ్ బీటా మాత్రం ఓన్లీ కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క డివైస్కి మేబీ ఒక్కొక్క కంట్రీ నుంచి 100 నుంచి 150 మందిని మాత్రం వీళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇక ముందు ఫ్యూచర్లో ఓన్లీ క్లోజ్డ్ బీటా మెంబర్స్కి మాత్రమే ఈ గ్లోబల్ బీటా వర్షన్స్ అనేవి మేము రోల్అవుట్ చేస్తాం, కానీ అందరికీ ఇలాంటి గ్లోబల్ బీటా వర్షన్స్ అనేవి తీసుకురావట్లేదు అని చెప్పి వీళ్ళు ఇంత ముందు అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనకి MIUI కమ్యూనిటీ ఫోరంలో బయటకు వచ్చింది. జూలై 1 నుంచి ఈ గ్లోబల్ బీటా వర్షన్స్ అనేవి వీళ్ళు క్లోజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అంటే అన్ని ఫోన్స్ కూడా ఇక ముందు మనకి గ్లోబల్ బీటా వర్షన్స్ అనేవి రావని ఈ పోస్ట్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఓన్లీ ఎవరైతే ఆ 100 నుంచి లేదంటే 150 మంది క్లోజ్డ్ బీటా మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే ఈ బీటా వర్షన్స్ అనేవి రోల్ అవుతాయి, కానీ ఇక నార్మల్ పీపుల్కి అంటే మనలాంటి వాళ్ళకి మాత్రం ఈ గ్లోబల్ బీటా వర్షన్స్ అనేవి వీళ్ళు రిలీజ్ చేయాలని తెలుస్తుంది. ఓన్లీ మనకి 2 monthsకి ఒకసారి వీళ్ళు స్టేబుల్ వర్షన్స్ని రోల్ అవుట్ చేస్తూ ఉంటారు కదా, ఓన్లీ మనకి ఆ స్టేబుల్ వర్షన్స్ మాత్రమే ఇక ముందు రాబోతున్నాయని తెలుస్తుంది. త్వరలోనే మనకి MIUI 11 కూడా రాబోతుంది. సో దాంట్లో కూడా మనకి ఎలాంటి గ్లోబల్ బీటా వర్షన్స్ అనేవి రావని ఈ పోస్ట్ ద్వారా మనకి మళ్ళీ అర్థమవుతుంది. లావా ఈరోజు మన ఇండియాలో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది. దీని ప్రైస్ మనకి 6,060 రూపాయలు అయితే పెట్టారు. ఇది మనకి June 18th నుంచి సేల్లోకి రానుంది. అమెజాన్ ఇలాంటి ఆన్లైన్ పోర్టల్స్లో దీన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీంట్లో ఏకంగా మనకి 6 inches HD డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ అయితే కాదు, కేవలం HD డిస్ప్లే మాత్రమే దీంట్లో ఉంటుంది. ఈ డిస్ప్లే మీద మనకి ఎలాంటి నాచ్లు అయితే ఉండదు, జస్ట్ ప్లెయిన్గా డిస్ప్లే అనేది
ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ వాడారు. అలాగే 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది, 256GB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, సింగిల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 3380 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. ఇది మనకి ఆండ్రాయిడ్ నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో పర్లేదు, స్పెసిఫికేషన్ చూస్తుంటే కొంచెం పర్లేదు, 6000 బడ్జెట్లో బాగానే ఉంటుంది. ఇది మనకి అమెజాన్ ద్వారా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. జూన్ 18 నుంచి ఇది మనకి సేల్లోకి రానుందని తెలుస్తుంది. షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ రీసెంట్గానే చైనాలో రెడ్మీ K20 అలాగే రెడ్మీ K20 Pro ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేసేసింది. అందులో ఒకటి రెడ్మీ K20ని రీసెంట్గానే గ్లోబల్గా MI90 పేరుతో కూడా లాంచ్ చేశారు. అయితే ఈ రెండు ఫోన్స్ మనకి జూలై 1st వీక్లో కానీ జూలై 2nd వీక్లో కానీ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన పబ్లిసిటీ అనేది వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు పోకో ఏదైతే OnePlusని టార్గెట్ చేస్తూ డూ ద మ్యాథ్ అనే పేరుతో వీళ్ళు ఇంతకుముందు టీజ్ చేసుకుంటూ వచ్చారు కదా, సో అదే తరహాలో ఈసారి రెడ్మీ OnePlusని టీజ్ చేసుకుంటూ ట్విట్టర్లో పోస్టులు అనేది పెడుతుంది. సో రీసెంట్గానే జస్ట్ లాంచ్డ్ ఒక కంపెనీ వరల్డ్లోనే ఫాస్టెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకుంటున్నారు. సో చెక్అవుట్ మై AnTuTu స్కోర్స్ అని చెప్పి వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని ఈరోజు వీళ్ళు ట్విట్టర్లో షేర్ చేశారు. సో దీని ద్వారా మనకి ఇవి త్వరలోనే లాంచ్ కాబోతున్నాయని అర్థమవుతుంది. మేబీ జూలైలోనే ఇవి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. టిక్టాక్ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తున్నావు, అలాగే టిక్టాక్లో వీడియోలు ఎందుకు పోస్ట్ చేస్తున్నాకి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. షామీ నిన్న మనకి ఆండ్రాయిడ్ క్యూకి సంబంధించిన రోడ్ మ్యాప్ని రిలీజ్ చేసింది. అంటే 2019 చివరికల్లా ఏ ఫోన్స్కి ఆండ్రాయిడ్ క్యూ అప్డేట్ రాబోతుంది, అలాగే 2020 స్టార్టింగ్లో ఏ ఫోన్స్కి ఆండ్రాయిడ్ క్యూ అప్డేట్ అనేది MIUI 11 రూపంలో రాబోతుందని వీళ్ళు ఒక రోడ్ మ్యాప్ని రిలీజ్ చేశారు. దాంట్లో మనకి రెడ్మీ నోట్ 7 అలాగే రెడ్మీ నోట్ 7 ప్రోలో మాత్రం 2020 Q1లో ఈ అప్డేట్ అనేది రాబోతుందని అందులో మనకి అర్థమవుతుంది. 2020 Q1 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనమాట. ఈ 3 నెలల్లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీళ్ళు మొత్తం రిలీజ్ చేసింది కేవలం 13 ఫోన్స్ మాత్రమే. అందులో మన ఇండియాలో ఉన్నవి మాత్రం 2 రాబోయేవి, 2 వచ్చినవి అనమాట. అంటే మొత్తం 4 ఫోన్లు మాత్రమే ఈ లిస్ట్లో ఉంది. అయితే దాంట్లో పోకోఫోన్ F1 లేదని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. నన్ను కూడా చాలామంది అడిగారు. అయితే దాంట్లో నేను టెక్ న్యూస్లో చెప్పాను, కాకపోతే దాంట్లో మీకు ఒక క్లారిటీ ఇచ్చానో లేదో గుర్తులేదు. మనకి పోకోఫోన్ F1 అనేది రీబ్రాండెడ్ వర్షన్ ఆఫ్ MI8 అనమాట. అంటే MI8 అలాగే పోకోఫోన్ 2 కూడా దగ్గర చూడటానికి ఒకేలాగా ఉంటాయి. టెక్నికల్ పరంగా అవి డిజైన్ పరంగా వేరేలాగా ఉండొచ్చు, కానీ టెక్నికల్గా మాత్రం ఇవి 2 కూడా సేమ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో అందుకని MI8 ఆ లిస్ట్లో ఉందంటే పోకోఫోన్ F1 కూడా ఇది వస్తుందని అర్థం. సో దీని గురించి ఈరోజు మనకి అల్విన్ కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. అల్విన్ సే ఈయన పోకో గ్లోబల్ హెడ్ అనమాట. ఈయన కూడా ఈరోజు క్లారిటీ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో పోకోఫోన్ F1 యూజర్స్ కూడా మీకు ఆండ్రాయిడ్ క్యూ అప్డేట్ అనేది మీకు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రాబోతుందని అర్థమవుతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ గురించి చెప్తాను. ఇది ఒక టైం పాస్ గేమ్ అనమాట. మనకి డిఫరెంట్ కలర్ డాట్స్ ఉంటాయి. ఆ కలర్ డాట్స్ని మనకి కలపాల్సి ఉంటుంది. ఇది ఒక పజిల్ లాగా ఉంటుంది. మీకు ఫ్లో ఫ్రీ గేమ్ గురించి తెలిసే ఉంటుంది. ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. దీని పేరు కలర్ లింక్ డీలక్స్ VIP. దీని కాస్ట్ 150 రూపాయలు. ఇది ఈరోజు ఫ్రీగా ఉంది. దీని సైజు 25 MB వరకు ఉంటుంది. రేటింగ్ 4.3 ఉంది. అలాగే డౌన్లోడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఇది ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్స్ బాగా తగ్గించేశారు. మీరు లైక్ చేస్తేనే మాకు కొంచెం జోష్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.